బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 షోతో పాపులర్ అయ్యాడు కన్నడ నటుడు నిఖిల్. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన గత సీజన్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. ఈ షో ఆయన జీవితాన్నే మార్చేసింది. అంతేకాదు ఆయన విన్నర్ గా కూడా నిలవడంతో ఆస్తుల పరంగా ఆయన లైఫ్ మారిపోయిందని చెప్పవచ్చు. కన్నడ నటుడు అయిన నిఖిల్ తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ రాణిస్తున్నాడు. 2016లో ఊటీ అనే కన్నడ సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు నిఖిల్. అది పెద్దగా ఆడలేదు. తనకు సినిమా ఆఫర్లు కూడా పెద్దగా రాలేదు. ఆ తర్వాత 2 ఏళ్లకి మానయే మంత్రాలయ అనే సీరియల్లో జీవన్ పాత్రలో నటించాడు. ఇది ఆయనకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ క్రమంలోనే తెలుగులో నటించే అవకాశం వరించింది. 2019లో గోరింటాకు సీరియల్లో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇందులో పార్థు పాత్రలో కనిపించాడు నిఖిల్. ఇది బాగానే పేరు తెచ్చిపెట్టింది. అనంతరం అమ్మకు తెలియని కోయిలమ్మ అనే సీరియల్ తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఆయనకు గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొనే అవకాశం తెచ్చిపెట్టింది. అవకాశమే కాదు, బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ గాను నిలిపింది. ఈ షో ద్వారా సుమారు ₹1,00,00,000 వరకు సంపాదించాడు నిఖిల్. ఇప్పుడు నిఖిల్ ఆస్తులు ఎంత అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకి వచ్చింది. ఆయనకు సుమారు 2 కోట్లకి పైగా ఆస్తులున్నట్టు తెలుస్తుంది. అందులో ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ద్వారానే కోటికి పైగా సంపాదించడం విశేషం. ప్రస్తుతం ఆయన ఆదాయం ఏడాదికి 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. అయితే సెలబ్రిటీ కావటంతో ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మెయింటెనెన్స్ కి ప్రయారిటీ ఇస్తారు. దీంతో సంపాదనలో సగానికి పైగా ఖర్చులకు వెళ్తుంది. నిఖిల్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. బిగ్ బాస్ షో తర్వాత అడపాదడపా రియాలిటీ షోలో మెరుస్తున్నాడు నిఖిల్. ప్రస్తుతం ఆయన కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. నిఖిల్ కి లవర్ కూడా ఉంది. ఆయన టీవీ నటి కావ్యని ప్రేమించారు. కానీ వీరికి బ్రేకప్ అయింది. మళ్ళీ ఇంకా కలవలేదు. కానీ కావ్యని కోరుకుంటున్నాడు నిఖిల్. కానీ కావ్య రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.